నేత్రదర్శి రచన జీసీ జీవి చందమామ కథ. శివపురం అనే ఊరికి నేత్రదర్శి అనే కొత్త వైద్యుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రూపం, వస్త్రధారణ, మాట తీరు ఊరి వాళ్లను ఇట్టే ఆకర్షించాయి. తాను ఎంతో కాలం హిమాలయాల్లో నివసించి అక్కడి సిద్ధుల నుంచి ఒక కొత్త రకం వైద్య పద్ధతి నేర్చుకొచ్చానని ఆయన ఊరి వారందరికీ చెప్పాడు. ఈ వైద్య పద్ధతిలో రోగికి ఎలాంటి పరీక్షలు ఉండవు. కేవలం రోగి నేత్రాల కేసి కొద్దిసేపు చూసి వ్యాధి ఏమిటో తెలుసుకుని మందులు ఇవ్వడం జరుగుతుంది. నేత్రదర్శి అదృష్టమో లేక కాకతాళీయమో కానీ ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళలో చాలామందికి వ్యాధులు నయం కావడం జరిగింది. కొద్ది కాలంలోనే నేత్రదర్శి చుట్టుపక్కల గ్రామాల్లో గొప్ప వైద్యుడిగా చలామణి కాసాగాడు. ఆ ఊళ్ళోనే సత్యధర్ముడనే వైద్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తరతరాలుగా వైద్యమే వృత్తిగా గల కుటుంబంలో జన్మించినవాడు. బాల్యం నుంచి తాత తల్లిదండ్రుల వద్ద శ్రమించి ఎంతో శ్రద్ధగా వైద్య విద్య నేర్చుకున్నవాడు. నేత్రదర్శి రాకతో ఆయన దగ్గరకు వైద్యానికి వచ్చేవాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది. రోగికి నాడీ పరీక్షతో పాటు ఇతర శారీరకమైన పరీక్షలు చేసి వ్యాధి ఏమిటో నిర్ణయించడం సాంప్రదాయంగా వచ్చే శాస్త్రీయ పద్ధతి. అంతేగాని కళ్ళను చూసి శరీరంలోని జబ్బులను తెలుసుకోవడం ఎలా సాధ్యమో సత్యధర్ముడికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఈ విషయం ఆయన ఊళ్ళోని ఒకళ్ళిద్దరి పెద్దలతో చెప్పాడు. ఈ సంగతి వాళ్ళ ద్వారా విన్న నేత్రదర్శి చిరునవ్వు నవ్వి, మీ ఊరి పాత వైద్యుడు బహుశా ఊరు దాటి ఒక్క అడుగు వేయకుండా కేవలం తాళపత్రాలు తిరగేసి వైద్యశాస్త్రం క్షుణ్ణంగా తెలుసుననుకుంటున్నాడు. నేను అలా కాక బాల్యంలోనే హిమాలయాలకు వెళ్ళి అక్కడి సిద్ధపురుషులకు ఎంతో కాలం శుశ్రూషలు చేసి ఈ కొత్త వైద్య విధానాన్ని నేర్చుకువచ్చాను. ఈ నేత్ర వైద్యం నాతో అంతరించిపోకూడదు. ముందు ముందు సరి అయిన శిష్యుడు ఎవడైనా దొరికితే వాడికి నేర్పదలిచాను అన్నాడు. కొద్దికాలం గడిచింది. సత్యధర్ముడికి నేత్రదర్శి వైద్య నైపుణ్యం మీద మరింత అనుమానం తలెత్తింది. ఆయన అతడి నిజాయితీని, వైద్య పరిజ్ఞానాన్ని స్వయంగా పరీక్షించాలనుకున్నాడు. ఒకనాటి రాత్రి వేళ సత్యధర్ముడు మారువేషం వేసుకుని ఒక వృద్ధుణ్ణి చేయి పట్టుకుని నడిపించుకుంటూ పోయి నేత్రదర్శి ఇంటి తలుపు తట్టాడు. నేత్రదర్శి వెంటనే తలుపు తెరిచాడు. సత్యధర్ముడు ఆయనతో, అయ్యా, ఈ వృద్ధుడు నాకు పెనతండ్రి. ఇంతకాలంగా ఆరోగ్యంగా ఉండేవాడు. కానీ వారం రోజులుగా అన్నపానాదులు ముట్టడం లేదు. పాలు తాగించినా వాంతి చేసుకుంటున్నాడు. మాటా పలుకు లేదు. తమరు ఈయనను పరీక్షించి మంచి మందులిచ్చి వ్యాధి నయం చేస్తే మరీ లేనివాణ్ణి కాదు గనక తమకు తృప్తి కలిగేలా డబ్బిచ్చుకుంటాను అని చెప్పాడు. నేత్రదర్శి అంతా విని పెద్దగా నవ్వి, నేను నా దగ్గరికి వచ్చిన రోగినే నీ బాధ ఏమిటని ప్రశ్నించను. అలాంటిది రోగి వెంట వచ్చిన నువ్వు అతడి వ్యాధిని గురించి ఇంతగా వల్లించిన అవసరం లేదు. నాది నేత్ర వైద్యం. హిమాలయాలంటే ఏమిటో తెలుసు కదా, మంచు పర్వతాలు. ఆ చలి కోర్చి ఎందరో సిద్ధులను సేవించి నేర్చిన వైద్య విద్య నాది. ఏది, రోగిని ఆ చాప మీద పడుకోబెట్టు అన్నాడు. సత్యధర్ముడు వృద్ధుడిని చాప మీద పడుకోబెట్టాడు. నేత్రదర్శి వృద్ధుడి కళ్ళల్లో కొంతసేపు చూసి చిన్నగా చిటికి వేసి, నీ పినతండ్రికి జీర్ణకోశం చెడిపోయింది. ఊపిరితిత్తుల్లో ఒకటి మాత్రమే పనిచేస్తున్నది. మెదడులోని కొన్ని నరాలు తెగిపోయాయి. అందువల్లనే మాటా పలుకు లేకపోవడం, తిన్నది జీర్ణం కాకపోవడం, వాంతులు చేసుకోవడం. నేను మామూలు వనమూలికలతో చేసిన మందులు కాకుండా హిమాలయాల్లోని ఉత్తర ప్రాంతపు శిఖరాల మీద మాత్రమే లభ్యమయ్యే మూలికలతో తయారు చేసిన మందులు ఇస్తాను. వాటిని వాడి చూడండి. మెదడు, జీర్ణకోశము తిరిగి ఆరోగ్యవంతం కావడమే కాక మాటా పలుకు కూడా వస్తుంది అన్నాడు. ఆ వెంటనే వృద్ధుడు చాప మీద నుంచి చివాలు లేచి కూర్చుని, నాకు మాటా పలుకు ఇప్పుడే వచ్చింది. నీది రోగి కళ్ళను పరీక్షించి చేసే వైద్యమా? నేను పుట్టుగుడ్డిని. ఆ కళ్ళలోకి చూసి నాకు లేని రోగాలన్నీ అంటగట్టావు. నేను గుడ్డివాడినన్న సంగతే గ్రహించలేను నువ్వు వైద్యుడివా అన్నాడు. ఆ మాటలు విని నేత్రదర్శి కంగారు పడిపోతూ ఏమో అనబోయేంతలో సత్యధర్ముడు, అయ్యా, ఈనాటి వరకు మన ఇద్దరికీ పరిచయం లేకపోవడం మేలే అయింది. నేను ఈ ఊరి వైద్యుణ్ణి. నా పేరు సత్యధర్ముడు. ఇంతవరకు మీరు చేసిన బూటకపు వైద్యంతో రోగుల ప్రాణాలు పోకపోవడం మీ అదృష్టమో లేక వాళ్ళు చేసుకున్న పుణ్యమో అయి ఉండాలి. బతుకు తెరువుకు అనేకమైన వృత్తులు ఉన్నాయి. మీరు వాటిలో దేన్నైనా చేపట్టి నిజాయితీగా బతకండి. అంతేగాని బూటకపు వైద్యంతో మనుషుల ప్రాణాలతో మాత్రం చెలగాటాలు ఆడకండి అన్నాడు. నేత్రదర్శి క్షమించమని సత్యధర్ముడి పాదాల మీద పడి ఆ రాత్రికి రాత్రే ఊరు విడిచి ఎటో వెళ్ళిపోయాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.